మతం పేరుతో మానవత్వం లేకుండా సాటి మనుషుల ప్రాణాలు తీయటమే ఉగ్రవాదం. ఉగ్రవాదం వలన ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 8,000కు పైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉగ్రవాదం వలన నష్టపోయిన దేశాలలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం 14వ స్థానంలో ఉంది. ఇస్రాయేల్ దేశం 2వ స్థానంలో ఉంది. ఉగ్రవాదం సమస్త మానవాళి మనుగడకే ప్రమాదం. ఒక మనిషిని చంపే అధికారం, ఒక మనిషిని చంపే హక్కు ఎవరికీ లేదు. ఉగ్రవాదాన్ని అంతం చేయటానికి భారత సైనికులు చేస్తున్న పోరాటాన్ని ప్రతి ఒక్కరూ అభినందించాలి. ఉగ్రవాదంపై చేస్తున్న ఈ యుద్ధంలో మన దేశం గెలవాలని క్రైస్తవులుగా మనమంతా ప్రార్థించాలి. ఇప్పటికే చనిపోయిన కుటుంబాల ఆదరణ కొరకు, ఓదార్పు కొరకు ప్రార్థిద్దాం. మన దేశం మరలా శాంతి సమాధానంతో ఉండాలని క్రైస్తవులుగా మనమంతా మన దేశ పక్షంగా ప్రార్థనలు చేద్దాం. దేవుడు ఈ ప్రపంచంలో మరలా శాంతి సమాధానాన్ని నెలకొల్పునుగాక. ఆమేన్.